2014-19లో కూడా తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసి ప్రభుత్వం నడిపినాయి. జనసేన బయట నుండి సపోర్ట్ చేస్తుంది. ముగ్గురు ఒకటిగానే ఉన్నారు. అయితే ఆ సందర్భంలో మోడీ సర్కార్ ఎన్నో ఇచ్చినా ఏమీ ఇచ్చినట్టు చెప్పకపోవడం ఒక ఎత్తు, ప్రచారం కాకుండా చూసుకోవడం మరొక ఎత్తు. చివరిలో అయితే అసలు ఏమీ ఇవ్వలేదు, పైసా కూడా ఇవ్వలేదు అన్నటువంటి కాన్సెప్టు ప్రచారంలోకి వచ్చినటువంటి అంశం. చివరికి అది భారతీయ జనతా పార్టీని అంతకుముందు 3%, 5% ఓట్లు ఉండే దగ్గర నుంచి 0.8% పడేసినటువంటి పరిస్థితి. నేను అప్పుడు కూడా చెప్పుకొచ్చా, ఇదిగో ఇది ఇచ్చింది రాష్ట్రానికి, అది ఇచ్చింది అన్నటువంటి. బట్ ఇక్కడ మన మౌత్ కంటే కూడా ఈ మీడియా హైప్ అన్నటువంటిది బాగా ఉపయోగపడింది. అయితే ఇప్పుడు సీన్ కట్ చేస్తే ఇప్పుడు మాత్రం ఈ ట్రిప్ని, అలాగే జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు బోలెడని ఇచ్చింది అన్నటువంటి విషయాలు ఎప్పటికప్పుడు లెక్కలతో సహా చెప్పుకొచ్చాను. రాష్ట్ర ప్రభుత్వం నేను ఇచ్చానని చెప్పుకుంటున్నాయన్నీ అనేకం కేంద్రం, అందులో సర్వశిక్ష అభియాన్ నిధులతోనే నాడు నేడు, అదే సందర్భంలో ఆసుపత్రులకు సంబంధించి అందులో కొంత రాష్ట్ర ప్రభుత్వం వాటా కూడా ఉంటుంది. అలాగే ఉపాధి హామీ నిధులు కావచ్చు, వేరే వేరే నిధులన్నిటి కలిపి ఇచ్చుకొచ్చారని. ఇప్పుడు తాజాగా అమరావతికి సంబంధించి ఈ ట్రిప్, అంటే ఈ మళ్ళీ రెండోసారి ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చినటువంటి సందర్భంలో ఇది మూడోసారి అనుకోవాలి ఇలా ఇద్దరిది కూడా. విపరీతమైనటువంటి ఫండింగ్ అయితే నడుస్తూనే ఉంది. ఆంధ్రప్రదేశ్ పట్ల తమ అభివృద్ధి ఆకాంక్షని బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఎక్కడా కూడా ఆగట్లేదు. తాజాగా చూస్తే 6,000 కోట్ల రూపాయలు ఖర్చు రాష్ట్ర ప్రభుత్వానికి లేకుండా జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఓకే చేసింది. 189 కిలోమీటర్ల పొడవైనటువంటి అమరావతి ఔటర్ రింగ్, మరొకటి 59 కిలోమీటర్ల పొడవైనటువంటి తూర్పు బైపాస్, ఈ 2 రోడ్ల నిర్మాణానికి కలిపి దాదాపుగా 6,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు అవసరమవుతుంటే అవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం 5 పైసలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు లేకుండా చేయబోతోంది. ఇన్నర్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్ ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వం ప్రతి 10 పైసలు కూడా ఖర్చు పెట్టి చేస్తుంది. గతంలో కూడా మన కనకదుర్గ ఫ్లైఓవర్ కావచ్చు, బెంచ్ సర్కిల్ ఫ్లైఓవర్ కావచ్చు, అలాగే మచిలీపట్నం ఫ్లైఓవర్ కావచ్చు, ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం, ఇదే మచిలీపట్నం హైవే కావచ్చు, ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. అలాగే బాపట్ల హైవే కావచ్చు, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. అప్పట్లో భారతీయ జనతా పార్టీ అంత పట్టించుకోలేదు. మొన్న మాత్రం ఆ విజయవాడలో వెస్ట్ లాంటి చోట్ల కూడా భారతీయ జనతా పార్టీని గెలిపించి కొంత కృతజ్ఞత చూపించారు ప్రజలు. అదే విధానం ఇంకా కొనసాగించేటందుకు అవకాశం ఉంటుంది ఇవన్నీ జరుగుతున్నటువంటి వేళ.